నాన్న నేను కాలేజీకి పోయేస్తా. నీ గొడవలు ఇంటి వరకు వస్తున్నాయి. కథలు పడకుండా కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకో. సరేనన్నా. ఇదిగోరా డబ్బులు. ఎందుకక్క? కాలేజ్కి పోతావు కదరా, నీ ఖర్చులు నీకుంటాయిలే. నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకుంటేది నువ్వు ఒక్కటే. చాలా థ్యాంక్స్ అక్క. నాన్న ఒక 300 అంటే ఏవా? సినిమాకి పోవాలి. ఎగ్జామ్ టైంలో సినిమా ఏంద్రా? నేను డబ్బులు ఇవ్వను, వెళ్ళి చదువుకో. నాన్న అది పోయి నుంచి రే రా, డబ్బులు తీసుకో రారా. ఏమైందిరా అంత టెన్షన్ పడతాను? అక్క అది నా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్ పొరపాటున నా చేతి నుంచి కింద పడి రిపేర్ చేపికపోతే వాళ్ళ నాన్నతో చెప్తా అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉంది అక్క. అయ్యో ఇప్పుడు ఎలా రా? ఇదిగోరా తీసుకో. అక్క ఈ డబ్బుల్ని ల్యాప్టాప్ కోసం పెట్టుకున్నావు కదా, నీకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అక్క. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు కదరా, నేను ఎలాగో అలా అడ్జస్ట్ అవుతానులే, తీసుకో. నీలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో కష్టాలు బాధలు అనేవి ఉండవు. నీకు తమ్ముడుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్క.